హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు కమల వంటింటి రుచులు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక్కటి కదండి, 3 కాంబోస్ తెచ్చాను. బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. ఈ 3 కూడా ఒకే వీడియోలో ఈరోజు మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై కోసం చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం నేనైతే ఒక 1/2 కిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకుని దాంట్లో కొంచెం పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా వేసుకుని, అలాగే ఒక 1/2 కప్ వరకు పెరుగు వేసుకుని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకుని ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని మూత అయితే పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బగారా రైస్ ప్రాసెస్ అయితే చూద్దాం. స్టార్టింగ్ ఓకే, చూస్తున్నారు కదా. దీనికోసం ఈ విధంగా మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ బగారా రైస్ వచ్చేసి 10 మెంబర్స్కి 2 కిలోస్ చేస్తున్నాను మొత్తం. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని, అలాగే ఒక ఫుల్ కప్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. దీంట్లోనే హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, యాలకులు, లవంగాలు, అలాగే జాజికాయ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకుని తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2-3 పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా అంటే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన 2 టమాటోస్ అయితే వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై అవనిద్దాము. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇవి ఫ్రై అవుతుంటే ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు, 3 to 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లిపై జీలకర్ర ధనియాలు పేస్ట్ చేసుకున్నాను, అదైతే వేస్తున్నాను. అలాగే 1 కప్ వరకు పెరుగు కూడా వేసాను దీంట్లోని. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. గిన్నెతో నాకు రైస్ అయితే గిన్నె రైస్ వచ్చింది కాబట్టి డబుల్ క్వాంటిటీలో వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకుని దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. ఈ రైస్ అంతా కూడా వాటర్ ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో ఉంచి, వాటర్ ఎగిరిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి నేను బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే పైనుంచి మొత్తం కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకు పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతమంది ఒక 10 మెంబర్స్కి క్వాంటిటీలో చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చికెన్ గ్రేవీ కర్రీ చూద్దాం. మంచి గ్రేవీగా థిక్గా వచ్చేలాగా ఈ కర్రీ అయితే చూపించబోతున్నాను. దీనికోసం ఒక కడాయి తీసుకుని 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకుని సన్నగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లోకి 2-3 టమాటాలు కట్ చేసుకుని వేసుకుని ఈ 2 కూడా బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. అప్పుడు మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ అయితేనే. కుక్కర్ పెట్టుకుని దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే దాల్చిన చెక్క, నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలా దీంట్లో 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అల్లం వెల్లుల్లిపై జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టిన పేస్ట్ ఇది కూడాని.
ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా, ఈ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా బాగుంటుంది. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి చికెన్, నేను ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను కర్రీకి. ఇదైతే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఏం చేయాలంటే మూత పెట్టుకుని మనం లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడితే ఇప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెంటనే వాటర్ వేసి విజిల్ పెట్టకూడదు. ఈ విధంగా మూత పక్కకు పెట్టుకుని 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు కారం ఉప్పు అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. ఈ విధంగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్, ఎన్నో కాదు, జస్ట్ 1 గ్లాస్ వాటర్, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసుకుంటే మనకి చికెన్లో వాటర్ అనేది ఊరుతుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఒకవేళ వాటర్ కానీ ఉందనిపించుకుంటే మీరు కొంచెం గ్యాస్ మీద ఈ విధంగా ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఎంతో గ్రేవీతో ఉండేటువంటి చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చికెన్ ఫ్రై అయితే చూద్దామండి. మరి ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక కడాయి పెట్టుకుని సెపరేట్గా దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెను, వాటిని అయితే వేసేసుకోవాలి. నేను దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేయట్లేదు, ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ మ్యాగ్నేట్ చేసినటువంటి జ్యూస్ అంతా కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఇంత బాగుంటుందని టేస్ట్. ఈ ముక్క అనేది బాగా డ్రై అవ్వే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక తగ్గినట్టయితే సాల్ట్ అండ్ కారం కూడా మీకు సరిపోతే ఈ స్టేజ్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కారం అన్నీ వేసిన తర్వాత లైట్గా ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకుంటే, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ కలర్ వేసుకోవడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది చూడటానికి. ఈ విధంగా వేసుకుని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆయిల్ మొత్తం డ్రై అయిపోవాలండి. ముక్క అనేది పొడి పొడిగా ఆడుతూ ఉంటే అప్పుడు మనకి ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసుకుని. మనకి ఇలా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు కర్రీలోకి ఈ విధంగా డ్రైగా చేసుకున్నట్టు ఫ్రై ఉంటే చాలా బాగుంటుందండి. కాబట్టి రోజున డ్రైగా చేస్తున్నాను. మూత పెట్టి మరో 2 మినిట్స్ అయితే ఫ్రై అవనిద్దాము. చూస్తున్నారు కదా, ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. పైనుంచి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. మరి బగారా రైస్, చికెన్ గ్రేవీ కర్రీ అండ్ చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రిపేర్ చేయండి. డెఫినెట్లీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే అండి, మరి మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చుకోండి. మీ యొక్క ప్రతి లైక్ కూడా మాకు మోటివేషన్ కింద ఉంటుంది.